ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం అందుకుంది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ ని కైవసం చేసుకుంది. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో భారత పతనాన్ని శాసిస్తే భారత స్పిన్ ఆల్రౌండర్లు 3 వికెట్లు మాత్రమే పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. శుభ్మన్ గిల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ టాస్ ఓడిపోయాడు. ఇది కూడా భారత ఓటమికి కారణమైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 97 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 73 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ 77 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించగా, అక్షర్ పటేల్ 41 బంతుల్లో 5 ఫోర్లతో 44, హర్షిత్ రాణా 18 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్ విలువైన పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ బౌలర్లో ఆడమ్ జంపా 4 వికెట్లు తీయగా, జేయర్ బాట్వెల్ 3 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 1 వికెట్ దక్కింది. అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లు 8 వికెట్లకు 265 పరుగులు చేసి విజయం సాధించింది. మాథ్యూ షాట్ 78 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 74 పరుగులు, కూపర్ కర్నూల్ని 51 బంతుల్లో 5 ఫోర్లు 6తో 57 నాటౌట్ గా హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో పాటు సిరీస్ ను కూడా కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం ఫ్యాన్స్ ను అలరించింది. ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 9 పరుగులతో పాటు 1 డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా డకౌట్ వరుసగా బంతుల్లో ఆసీస్ పేసర్ జేవియర్ బాట్వెల్ పేరుకి పంపాడు. దీంతో ఆదిలోని టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ 4వ నెంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. నెమ్మదిగా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 74 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతుల్లో ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 7 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 73 పరుగులు చేశాడు. అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో హజల్వుడ్ కి క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ పేరుకి చేరాడు. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోవడంతో సిరీస్ కూడా పోయింది.